నువ్వుంటే నా జతగా సీరియల్ ఎపిసోడ్లో గుడిలో ఒంటరిగా కూర్చొనున్న దేవా దగ్గరికి మిథున వెళ్ళి తన పక్కనే కూర్చొని నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పినప్పుడు నువ్వు మౌనంగా ఉన్నావే తప్ప సమాధానం చెప్పలేదు. నా కూతురి మీద నీకు ప్రేమ ఉంటే ఆ మాట నీ నోటితో చెప్పు అని మా నాన్న అన్నప్పుడు కూడా నువ్వు ఏం చెప్పలేదు. నీ మంచితనం గురించి మా నాన్న అర్థం చేసుకోవడానికి నిన్ను ఒక వారం రోజులు ఇక్కడ ఉండడానికి ఒప్పుకోమని మా నాన్నని అడిగినప్పుడు అప్పుడు కూడా నువ్వేం మాట్లాడలేదు. మౌనంగానే మా ఇంటికి వచ్చావు. నీ మౌనం వెనక నన్ను వదిలించుకోవాలనే ఆలోచన ఉందని కొంతమంది అనుమానపడుతున్నారు. కానీ నేను నమ్ముతున్నాను, నాకు అలాంటి అనుమానం ఏమీ లేదు. కానీ ఎందుకో నీ మౌనం నన్ను భయపెడుతుంది. నీకు నా మీద ప్రేమ ఉండబట్టే నువ్వు నాతో పాటు ఇక్కడికి వచ్చావని నేను నమ్ముతున్నాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని ఒక ఆడపిల్లగా నేను ధైర్యం చేసి చెప్పినప్పుడు నువ్వెందుకు సమాధానం చెప్పలేకపోయావు? నీ మనసులో అభిప్రాయాన్ని ఎందుకు బయట పెట్టలేకపోతున్నావు? ఈ ప్రశ్నలన్నీ నన్ను వెంటాడుతూనే ఉన్నాయి. నీ మౌనం వెనుక కారణం వేరే అయితే పర్వాలేదేవా, కానీ నన్ను వదిలించుకోవడం కోసమైతే మాత్రం నేను చాలా బాధపడతాను. అది నేను భరించలేను అని చెప్పి అక్కడి నుంచి మిథున వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక వెళ్ళిపోతూ ఉన్న మిథునని దేవా అలాగే చూస్తూ ఇక పరిగెత్తుకుంటూ గుడి మీద ఉన్న కొండ దగ్గరికి వెళ్ళి, నీ మౌనం నన్ను భయపెడుతుంది అన్నావు మిథున. నా మౌనం వెనక నా మనసులో ఉన్న సంఘర్షణ ఇది. మిథున ఐ లవ్ యూ అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇక అంతలో అక్కడికి వచ్చిన ఆదిత్య దేవ మిథున ఐ లవ్ యూ అని అరుస్తూ ఉండడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక తన దగ్గరికి వెళ్ళి, మిథున అంటే అస్సలు ఇష్టం లేదన్న నువ్వు, తనని ఎప్పుడెప్పుడు వదిలించుకోవాలని తనని అసహించుకున్న నువ్వు మిథునని ప్రేమిస్తున్నావా అని ఆశ్చర్యపోతూ అడుగుతూ ఉంటాడు. ఇక దేవ అవును, నేనే నమ్మలేకపోతున్నాను. నాలో ఇంత మార్పు అని నేనే ఆశ్చర్యపోతున్నాను. నేనొక రౌడీని. నా జీవితం ఏ క్షణం ఏమైపోతుందో నాకే తెలీదు. అందుకే నా జీవితంలో ప్రేమ అనే మాటకి చోటే లేదని నిర్ణయించుకున్నాను. కానీ ప్రేమంటే ఇంత విలువైనదా? ప్రేమలో ఇంత శక్తి ఉంటుందని నాకు అర్థం కాలేదు. అర్థమయ్యేలా చేసింది, బండరాయిలా మారిన నా మనసుని ప్రేమతో కొత్త ఊపిరి పోసింది. నాలో ఈ మార్పుకి నన్ను మార్చిన వ్యక్తి మిథున. ద్వేషంలో నుంచి ప్రేమ పుడుతుందని మిథున నా జీవితంలోకి వచ్చే వరకు నాకు అర్థం కాలేదు. మిథునని మా ఇంట్లో నుంచి గెంటేయాలని చాలాసార్లు ప్రయత్నించాను, కానీ ఎందుకో గెంటేయలేకపోయాను. అందుకు కారణం నాకు అప్పుడు అర్థం కాలేదు. నాకు నచ్చని, నేను ద్వేషించే వ్యక్తితో కలిసి ప్రయాణం చేశాను. ఆ ప్రయాణానికి అర్థం ఒకప్పుడు తెలియలేదు, కానీ ఇప్పుడు నాకు అర్థమైంది. నాకు తెలియకుండానే నా మనసులో మిథున మీద ప్రేమ మొదలైంది. నేను మిథునని ప్రేమించలేదు, కానీ నన్ను ప్రేమతో ప్రేమించేలాగా చేసింది మిథున. మట్టిలో కలిసిపోయే వరకు మా ప్రేమకు మరణం లేదు, మా ప్రయాణానికి ముగింపు లేదు. మిథున ప్రతిసారి నన్ను అడిగేది నాతో ఏమైనా చెప్పాలా అని. ఇంతకుముందు కూడా గుడిలో నీ మౌనం నన్ను భయపెడుతుంది అని అడిగిన ప్రతిసారి నేను నిన్ను ప్రేమిస్తున్నాను మిథున అని గట్టిగా చెప్పాలనిపించింది, కానీ గుండెలో మాట గొంతు దాటలేకపోయేది. అందుకు కారణం తెలియని పశ్చాత్తాపం. మిథునని ఎన్నో రకాలుగా బాధ పెట్టాను, ఎంతగానో కన్నీరు కార్చేలాగా చేశాను. బంగారం లాంటి జీవితాన్ని వదిలేసి నా కోసం వచ్చేసింది. అలాంటి యువరాణిని నేను నేల మీద పనుకోబెట్టాను. తనకు ముద్ద అన్నం కూడా పెట్టలేదు. గుళ్ళో ప్రసాదం తిని అర్ధాకలితో బ్రతికింది. అదంతా ప్రేమ అని తెలుసుకోవడానికి ఇంతకాలం పట్టింది. తన కళ్ళల్లోకి చూస్తుంటే తనని బాధ పెట్టిందే నాకు గుర్తుకొస్తుంది. ఆ పశ్చాత్తాపం నన్ను కాల్చేస్తుంది. అందుకే నా మనసులో ప్రేమని మిథునకి చెప్పలేకపోయాను. చెప్తేనే కాదు, చూపిస్తే కూడా ప్రేమే అని మిథున ఒకసారి నాతో చెప్పింది. చూపిస్తాను భయ్యా, తన మీద నాకు ఆకాశమంత ప్రేమని ప్రతి క్షణం చూపిస్తూనే ఉంటాను. మిథునకి నా ప్రేమని ఎంతలా చూపిస్తానంటే, నా ఈ గుండె కొట్టుకునేంత వరకు, నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు మిథున చేతిని విడిచిపెట్టను అని చెప్పి ఇక దేవ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక ఇదంతా విన్న ఆదిత్య ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక దేవ మిథున కోసం మల్లెపూలు తీసుకొని తన గదిలోకి వెళ్తాడు. ఇక అక్కడే కూర్చొనున్న మిథునని అలాగే చూస్తూ, నా చేతులతో నీకు పూలు కొనిస్తే ప్రపంచంలోని సంతోషమంతా నీకు సొంతమవుతుందని ఒకసారి నాతో చెప్పావు. ఆ సంతోషాన్ని నేనిప్పుడు నీకు బహుమతిగా ఇవ్వబోతున్నాను. నీ కళ్ళల్లో నేను చూసే ఆ వెలుగుని అపురూపమైన జ్ఞాపకంగా దాచుకోబోతున్నాను అని అనుకుంటూ తన దగ్గరికి వెళ్ళి, మిథున నీ కోసం పూలు తీసుకొచ్చాను, తీసుకో అని తనకివ్వబోతూ ఉంటాడు. ఇక తన చేతిలో పువ్వులు చూడగానే మిథున చాలా సంతోషపడిపోతూ, అసలు పూలు ఎందుకు తీసుకొచ్చావు అని అడుగుతూ ఉంటుంది. ఇక దేవ అయితే, అదేంటి మిథున,
నీకు మల్లెపూలంటే చాలా ఇష్టం కదా, అందులోనూ నేను తీసుకొచ్చిస్తే చాలా సంతోషపడతాను అని ఒకసారి నాతో చెప్పావు కదా అని అంటూ ఉంటాడు. ఇక మిథున అయితే, నా మీద ప్రేమతోనే ఈ పూలు తీసుకొచ్చావా? నీ మనసులో నేనంటే ప్రేమ ఉంది, అందుకే నేను అడగకుండానే ప్రేమతో పూలు తీసుకొచ్చావు అంతేనా అని అడుగుతూ ఉంటుంది. ఇక దేవ అయితే తన మనసులో మిథున మీద ఉన్న ప్రేమని బయటకు చెప్పలేక ఇక అలాగే మిథునని చూస్తూ ఉంటాడు. ఆదిత్య దేవాతో మాట్లాడాలని తనని పిలవడంతో ఇక తన దగ్గరికి వెళ్ళిన దేవ, నాతో ఏదో మాట్లాడాలని పిలిచావు, ఏంటో చెప్పు అని అడుగుతూ ఉంటాడు. ఇక ఆదిత్య అయితే, నాకు మిథున కావాలి, మిథున నా చేతుల్లో పెట్టడానికి నీ చేతిలో ఎంత డబ్బు పెట్టమంటావో చెప్పు అని అడుగుతూ ఉంటాడు. ఇక దేవ చాలా కోపంగా తన షర్టు పట్టుకుని, ఎంత ధైర్యం ఉంటే ఆ మాట అంటావరా? నా ఊపిరి పోయే వరకు, నా చివరి క్షణం వరకు నా భార్యని నేను వదిలిపెట్టను అని చెప్తూ ఉంటాడు. ఇక ఆదిత్య మనసులో, ప్రాణం పోయేంత వరకు మిథునను వదిలిపెట్టవా, అయితే ఆ ప్రాణమే వదిలిపెట్టరా అని అనుకుంటూ తన దగ్గర ఉన్న గన్ను తీసి అటుగా తిరిగి ఉన్న దేవాకి గురిపెట్టి కోపంగా చూస్తూ తనని షూట్ చేయబోతూ ఉంటాడు. ఇక ఇంతలో మిథున దేవాని వెతుక్కుంటూ అక్కడికి వస్తూ ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.